అక్షయ్, శ్రీకర్, కమల్ వాళ్ళైతే వాళ్ళ నాన్నని పట్టుకొని పార్క్ అయితే తీసుకొని వస్తారు. ఎలా అయినా వాళ్ళ నాన్నని నార్మల్ మనిషిని చేయాలని, అందరితో మళ్ళీ మాట్లాడే విధంగా చేయాలని వాళ్ళైతే చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో శ్రీకర్ అయితే వాళ్ళ నాన్నతో ఇలా అంటూ ఉంటాడు, నాన్న మీకు బాగా గుర్తుందా, మీరు జాకింగ్ ఇక్కడే చేసేవాళ్ళు నాన్న, మీరు మాకు చిన్నప్పుడు ఇక్కడికే తెచ్చి చాలా ఆడిపించేవాళ్ళు, మేమైతే చాలా ఆడుకునే వాళ్ళం నాన్న అని అయితే అంటూ ఉంటాడు. ఆడుకోవడమే కాదు నాన్న, మాకు చాలా మంచి విషయాలు చెప్పారు, జీవితంలో ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, ఇలాంటివి చాలా మంచి పనులు మంచి మాటలు మాకెన్నో చెప్పేవాళ్ళు ఈ పార్కులో అంటూ ఉంటాడు. ఇంతలో పావని మాత్రం కారు పక్క నుంచి చూస్తూ ఉంటుంది. ఏంట్రా బాబు, వీళ్ళ నాన్నకి గుర్తు చేయడానికి గతాన్ని చాలా ప్రయత్నిస్తున్నారే అని చూస్తూ ఉంటుంది. అక్షయ్ వాళ్ళు మాత్రం వాళ్ళ నాన్నకి గతాన్ని గుర్తు చేయడానికి, స్పృహలోకి రావడానికి చాలా ప్రయత్నిస్తూనే ఉంటారు. నాన్న మీరు ఒక పెద్ద గొప్ప బిజినెస్ మ్యాన్ కదా నాన్న, మేము కూడా మంచి బిజినెస్లు చేయాలని మీరు ఎంతో కలలు కన్నారు కదా, మేము కూడా చేస్తున్నాం నాన్న, మీ కోరిక కదా ముగ్గురు కలిసే ఉండాలని, మేమైతే కలిసే ఉన్నాం నాన్న అని చెప్తూ ఉంటారు. వెంటనే కమల్ ఇలా అంటూ ఉంటాడు, అవునా అన్నయ్య, మనకు వచ్చిన ప్రాఫిట్ని మనం ఏం చేద్దాం అని అంటూ ఉంటాడు. అప్పుడు అక్షయ్ ఇలా అంటాడు, అవును నాన్నకైతే ఎదుటివారికి సాయం చేయడం, చదివించడం లాంటివి చాలా ఇష్టం కదా, మనం అదే చేద్దాం, ఒక చారిటీ స్టార్ట్ చేద్దామని కమల్తో అంటూ ఉంటాడు. కమల్ ఈ విషయం విని సంతోషపడిపోతూ ఉంటాడు. ఇవి దృశ్యం మొత్తం చూస్తున్న పావని మాత్రం చాలా కోపంతో చూస్తూ ఉండిపోతుంది.